అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూలై 2వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గాలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ఎంతో మృదు స్వభావులను అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఎంతో కష్టజీవులను కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి చాలా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారం అయ్యే ఒక అదృష్టకరమైన యోగం ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు చేయగా దేవతారాధన చేయడం ద్వారా వీరికి ఎంతో మేలు ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ యొక్క రాశిగల వారికి అనేక రకమైన మంచిగా అనుకూలమైన రోజైతే వీరికనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి వీరి ఇంట్లో ఒక దేవత ప్రత్యక్షంగా అయితే తిరుగుతూ ఉంది. ఆ దేవత యొక్క కటాక్షం మీపై చాలా మెండుగా ఉంది. ఆ దేవత ఎవరనేది మీరు తప్పకుండా గుర్తించుకొని తప్పకుండా పూజారాధనలు దైవనామస్మరణలు చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో తప్పకుండా అయితే స్థిర నివాసం అయితే ఉంటుంది. ఆ దేవత అనుగ్రహం ద్వారా మీకు చేతనైతే ఏదైనా కానీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగించుకునేందుకు పెద్దల యొక్క ఆశీర్వాదం కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న చక్కగా ఏదైనా దేవతారాధన చేసుకోవడం ద్వారా కూడా ప్రయత్నించగలిగితే మాత్రం మీకు ఎంతో మేలు ఫలితాలు రాబోతున్నాయి. మంచి మంచి స్నేహానికి, మంచి విషయానికి లోతుగా ఆలోచించే స్వభావం కలవారు. ఈ యొక్క రాశి గల వారు వ్యక్తులు శక్తి సామర్థ్యాలు ఏంటనేది చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. తాము ఏంటనేది విషయంలో కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. అలాగే వీరు ఏదైనా కానీ ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నారంటే అది ఏదైనా ఒక పని గురించి అయినా కానీ లేదా ఒక మాట గురించి అయినా కానీ తిరిగి ఆ మాట మరలా అయితే మార్చుకునే పరిస్థితి అయితే ఉండదు. అంత గట్టి మనస్తత్వం కలవారు. చాలా ఎక్కువగా కష్టార్జితులు అని చెప్పుకోవచ్చు. కష్టపడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. సాధించడానికి ఎంత కష్టమైనా కూడా వెనకాడరు. రాత్రి పగలు కూడా వీరు కష్టపడి పనిచేసేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారికి చాలా సహనం, ఓర్పు అనేది ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవ మర్యాదలతో చేస్తూ ఉంటారు. సమాజంలో ఉన్నతమైన స్థాయి, గౌరవ స్థానం కూడా పొందుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకునే మనస్తత్వం కలవారు. ఇకనైనా కానీ ఎవరైనా కానీ ఒక చిన్న సహాయం చేస్తే మాత్రం వారు ఉప్పొంగిపోతారు. వాళ్ళకి అంత చిన్నపాటి సహాయం చేసి చాలా గొప్ప మర్యాదలు కూడా పొందే అవకాశం కూడా ఈ యొక్క రాశిగల వారికి ఉందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క మనస్తత్వం ఎదుటి వారిని మర్యాదగా ఉంటారు. మర్యాద ఇస్తే అలాగే ఏదైనా చిన్నపాటి కోపోద్రేకులు అయితే మాత్రం వారి యొక్క కోపం కట్టలు తెంచుకొని ఉంటుంది. వారిని అదుపులో ఉంచడం ఎవరి తరం కాదు. ఎటువంటి ఇబ్బందులు లోనైనప్పటికీ కూడా సమయానుకూలంగా చక్కగా అయితే ప్రతి ఒక్క సమస్యను కూడా వీరు సర్దిపుచ్చుకునే సత్తా కలవారనైతే చెప్పుకోవచ్చు. ఎటువంటి వారిని నొప్పించరు. స్వతహాగా వీరు మొదటి నుంచి కూడా ఏదైనా కానీ ఒక సమస్యను లోతుగా ఆలోచించి తమదైన సొంత నిర్ణయాలు తీసుకోవడంలో చాలా సిద్ధహస్తులు అయితే చెప్పుకోవచ్చు. ఆలోచించుకొని ఏదైనా ఒక పనిని కానీ చేస్తూ ఉంటే మాత్రం వీరికి మొదటి నుంచి కూడా తెలిసి ఉంటుంది. ఏ పని చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయనేది ముందుగానే ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ స్థాయికి వెళ్ళేటప్పుడు అవకాశాలను కూడా వీరు తప్పకుండా అయితే మార్చుకుంటూ ఉంటారు. డబ్బును కూడా ఉపయోగించడంలో తగిన సమయంలో ఏ విధంగా ఖర్చు పెట్టాలనే విషయంలో కూడా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా చాలా చక్కగా కలిసిబాటుగా ఉంటారు. స్వతంత్రంగా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. రోజంతా సమయం కూడా వీరికి తెలియకుండానే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చాలా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. వీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడాను దానికి తగిన ప్రతిఫలం అనేది తప్పకుండా దక్కి తీరుతుంది. వారి ప్రతి ఒక్క ఇంట్లో ఎవరైనా కానీ కులదేవత యొక్క ఆశీర్వాదం తప్పకుండా మెండుగా తీసుకోవాలి. వీరి జీవితంలో ఏమీ చేసుకోదలుచుకున్నా చేసుకోకపోయినా కానీ తప్పకుండా కులదేవత యొక్క ఆరాధన ద్వారా వీరి యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. వీరికి జన్మజన్మల దోషాలు, కర్మదోషాలన్నీ కూడా, పితృదోషాలన్నీ కూడా, వీరికి వెంటాడుతున్న దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి.
ఇటువంటి దోషాలన్నింటినీ బయటపడాలంటే తప్పకుండా కులదేవత యొక్క ఆశీర్వాదం తప్పనిసరి అయితే మీరు తెలుసుకోవాలి. ఎవరైనా ఇంట్లో వారిని కానీ బయట వారు కానీ తెలుసుకొని పెద్దలను తెలుసుకొని తప్పకుండా కులదేవత యొక్క ఆరాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు అన్ని మేలు ఫలితాలు అయితే కలుగుతూ ఉంటాయి. మీకు మీ జీవితంలో అనుకుంటూ ఉంటారు దోషాలు ఉంటాయి, అదేంటే మనల్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి, ఒకటి పోయేసరికి ఒకటి వస్తుందని పదే పదే మీరు సమస్యలు పలకరిస్తూ ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. అటువంటి సమస్యలన్నీ కూడా పోవాలంటే ప్రతి ఒక్కరికి కులదేవత యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్ అని అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీరు ఈ పనిని మొదలు పెట్టడం ద్వారా తప్పకుండా మీ సమస్యలన్నీ 99% 100కి 199% తప్పకుండా తొలగిపోయి మీ సమస్యలకు తగిన పరిష్కార మార్గాల మీదటే ఉంటాయి. తప్పకుండా మీరు దైవారాధన చేసుకోవడాన్ని అస్సలు విస్మరించవద్దు. నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా ఎన్నో ప్రశాంతమైన వాతావరణాలు ఎదుర్కొంటాయి. అలాగే ప్రతి ఒక్క సమస్య కూడా మిమ్మల్ని విడిపోతుంది. ఇంకా ఎన్నో కుటుంబానికి సంబంధించిన ఒడిదుడుకులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఎవరైనా లోతుగా బాధపడుతున్నటువంటి సమస్యలు కావచ్చు, అన్నీ కూడా సర్దుబాటు అవుతూ ఉంటాయి. అనవసరమైన సమయాల్లో మీకు ధనం లభించకపోయినప్పటికీ కూడాను అవసరం ఉన్న సమయంలో తప్పకుండా మీ చేతికి డబ్బు అనేది వస్తుంది, సర్దుబాటు అవుతుంది, ఉన్నత స్థాయికి తోడ్పడుతుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో గౌరవ స్థానాల్లో మీరు ఎక్కడ ఉన్నా ఉన్నతమైనటువంటి స్థానమే మీకు గౌరవ మర్యాదలు దక్కిస్తూ ఉంటుంది. మీరు బాధపడాల్సిన అవసరం ఎటువంటి లేదు, బాధపడే సూచనలు కనిపించడం లేదు. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కాస్త ఇబ్బందులు కలగబోతున్నాయి. కనుక మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త అనుభవజ్ఞులతోనూ ఇంట్లోని పెద్దల సమక్షంలోనూ నిర్ణయాలు తీసుకొని ఆలోచించి వాటిని ఆచరించడం చాలా మంచిది. సమాజంలో పేరు లేని వారికి కూడా గౌరవించి విమర్శలు పెట్టుకుంటారు. అయితే మీకు సంబంధించిన వారు ఎవరైనా సరే, ఎటువంటి వారైనా కుటుంబ సభ్యులు కావచ్చు, కుటుంబ విషయాలు ఎవరికీ చెప్పవద్దు. మీ యొక్క వ్యక్తిగత విషయాలు మీ మనసులోనే దాచుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్కరి దగ్గర మీరు సంభాషించడం ద్వారా అది మూడో వ్యక్తికి వేరే విధంగా వెళ్ళి మీరు నలుగురిలో నవ్వులు పాలు అవహేళన అవ్వడం తప్ప ఇంకేమీ ఉండదు. రేపటి రోజున మీకు తప్పకుండా ఎన్నో మేలు ఫలితాలు అయితే జరగబోతున్నాయి. సమయానుకూలంగా డబ్బు అయితే మీ చేతికి అందకపోతుంది. ఎంతో అదృష్టయోగం అయితే మీకు వరించబోతుంది. దానికి ఉన్న స్థానాల్లో మీకు తప్పకుండా అందేటువంటి అవకాశాలన్నీ కూడా మీకు పనిలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు తప్పకుండా లభించి తీరుతుంది. రావాల్సిన కష్టానికి చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా మీ ఎదుట ఉంటుంది. ఎన్నో అవకాశాలు మీకు తలుపు తట్టి రాబోతున్నాయి. ఎన్నో వ్యవహారాలు, నూతన ప్రయోగాలు, ఇబ్బందులకు గురయ్యేటువంటి అన్నింటికీ కూడా సానుకూలంగా అయితే ఉంటుంది. ఇక మీకు భూముల విలువ పెరగడం, ధనవంతులు కావడం అదైతే తథ్యమని చెప్పుకోవచ్చు. సంతానం లేని వారికి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ యోగం కూడా కలగబోతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సజావుగా సాగబోతున్నాయి. మిమ్మల్ని అధిగమించి సాగిపోయిన వాటన్నింటినీ కూడా చక్కగా ముందుకు తీసుకుపోబోతున్నారు. పెద్దల యొక్క ఆశీర్వాదం ద్వారా స్థిరాస్తులు కావచ్చు, పోగొట్టుకున్న ఆస్తులు కావచ్చు, తిరిగి మరలా సాధించుకునేగల అవకాశాలు అయితే మీ ఎదురుగా రాబోతున్నాయి. గొప్ప విజయం అయితే మీరు సాధించబోతున్నారు. మీకు కలిగిన ఇబ్బందులన్నీ కూడా చక్కగా ఎదుర్కోబోతున్నారు. పరాయి వాళ్ళ వల్ల మీరు కాస్త ఇబ్బందులు పడినప్పటికీ కూడాను చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో ఇబ్బందులకు ఎదురైనప్పటికీ కూడాను వచ్చిన అవకాశాలు చేజార్చుకోకుండా సద్వినియోగపరచుకోవడం ద్వారా తప్పకుండా మీరు విజయబాటలో నడిచి తీరుతారు. దైవానుగ్రహం మీపై మెండుగా ఉండడం వల్ల విజయాలు మీ వెంటే వస్తాయి. తప్పకుండా మీరు దైవారాధన చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం, పూజలు, అభిషేకాలు నిర్వర్తించుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.